హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడైతే మేము రిసెప్షన్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. ఇదైతే సండే వ్లాగు. నా ముందు ఆంటీ ఉన్నారు కదండి, వాళ్ళ అబ్బాయి కాల్ చేస్తే నాకు ఇచ్చారనమాట ఫోన్, ఆంటీ మాట్లాడమని. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి నేను క్లాస్మేట్స్లేండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆంటీని. ఇప్పుడైతే మనం గోల్కొండ రిసార్ట్కి రీచ్ అయిపోయాంలేండి. లోపలికి వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ప్లేస్ అయితే చాలా బాగుందండి. గోల్కొండ రిసార్టు ఎంతమందికి తెలుసు అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. యాక్చువల్గా అయితే వీడియో మా పాప తీసిందిలేండి, నేను తీయలేదు. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ అది బాగాలేదు, అందుకని పాపను తీయమంటే తను తీసింది. తను ఏదో జస్ట్ అలా తీసింది అంతేలేండి, కంప్లీట్గా తీయలేదు. ఇంకోటి ఏంటంటే, ఆ రోజు మేము రిసెప్షన్ అయ్యాక 10 o'clockకి వెళ్ళిపోదాం అనుకుని బస్కి స్లీపర్కి టికెట్స్ చేయించుకున్నాంలేండి. టికెట్స్ అయితే 3500 అయినాయి. రిసెప్షన్ ఇంకా అవ్వకపోయేసరికి టికెట్స్లు అవి క్యాన్సిల్ చేయించేసుకున్నామండి. దానివల్ల కొంచెం అమౌంట్ పోయిందని చెప్పి నాకు కొంచెం బాధ అనిపించింది. కానీ తర్వాత రియలైజ్ అయ్యానులేండి, పోనీలే ఇదే ఇంపార్టెంట్ కదా రిసెప్షను, మళ్ళీ మళ్ళీ చూస్తామేంటి అని చెప్పి. ఇక్కడైతే మా పాప రిలేటివ్స్ వాళ్ళ పాప ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారులేండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని తీసుకొస్తున్నారు. పెళ్ళికొడుకు పక్కన బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదండి, ఆయన అయితే డైరెక్టర్ అచ్చిరెడ్డి గారు. ఇక్కడేమో పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదండి, ఆ అమ్మాయి పక్కన ఉన్నారు కదా పింక్ కలర్ షర్ట్ వేసుకుని, ఆయన అయితే కనుక డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు పెళ్లి కూతురికి వాళ్ళ ఫాదర్ ఉంటారు కదండి, ఆయనకి సొంత చిన్నాన్న అవుతారు. నాకు కూడా రిలేటివ్సే చెప్పారులేండి. యాక్చువల్గా అయితే ఇక్కడ నాకు ఒక్కొక్కళ్ళు 2 రకాలుగా రిలేషన్స్ అవుతారు. దానివల్ల ఎవరిని ఎలా పిలవాలి అనేది నాకు కూడా అంతగా తెలియదండి. మా హస్బెండ్ ఎలా పిలిస్తే దానికి ఆపోజిట్గా పిలిచేస్తూ ఉంటానన్నమాట నేను. ఎందుకంటే రిలేషన్స్ అన్నది ఎప్పుడో ఒకసారి ఇలా ఫంక్షన్స్ వచ్చినప్పుడే కలుసుకుంటాం కదండి. ఇక్కడ నేను డిన్నర్ చేసేసి అలా నించున్నాను. నా పక్కన ఇద్దరు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరు అయితే నాకు పిన్ని వరుస అవుతారు. బౌల్స్ పట్టుకొని నించున్నారు కదా, తనైతే కనుక మా మావయ్య గారు వాళ్ళ చెల్లెలు కోడలండి. ఇంకో ఆమె ఉన్నారు కదా, తనైతే కనుక మా అత్తయ్య గారికి సొంత మరదలు అనమాట. మా అత్తయ్య గారికి అయితే 2 తమ్ముళ్ళు 1 చెల్లెలునండి. లాస్ట్ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. వాళ్ళిద్దరూ కూడా హైదరాబాదే ప్రాపర్ అండి. ఇద్దరు కూడా వర్క్ చేస్తారనమాట. ఎప్పుడో ఒకసారి వస్తారంతే వైజాగ్. ఆ వచ్చినప్పుడే కలుసుకుంటాము, లేదా ఇలా ఏమన్నా ఫంక్షన్స్ పార్టీస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కలుసుకుంటాము. ఇక్కడ ఫంక్షన్ హడావిడి చూస్తున్నారు కదా, అదేలేండి రిసెప్షన్ చేసే స్టేజ్ అంతా ఎలా డెకరేషన్ చేశారో చూస్తున్నారు కదా, చాలా బాగుందండి డెకరేషన్ అయితే కనుక. ఇక్కడ చూస్తున్నారా, మా అమ్మాయి నాతో పాపం బలవంతంగా దిగిందిలేండి. నేనేమో కొంచెం బాగాలేదని చెప్పి కూర్చుండిపోతే నన్ను తీసుకెళ్ళి మరి నాతో అలా ఒక పిక్ దిగింది. మా అమ్మాయిని నేను కొన్ని పిక్స్ తీశాను. యాక్చువల్గా అయితే నేను ఫుల్గా దిగింది ఒక పిక్ కూడా ఉండదు. ఇక్కడ నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, మీకు ఏమనిపించింది ఇదంతా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నార్మల్ టైంలో దిగిన పిక్ ఒకటి నేను లాస్ట్ ఎండింగ్లో యాడ్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళిద్దరిని క్లియర్గా తీసిన పిక్ ఒక్కటి కూడా నేను ఇందులో యాడ్ చేయలేదు కదా. నార్మల్ టైంలో దిగిన ఫోటో ఒకటి ఉంటే దాన్ని లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు, వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే మా హస్బెండ్, చిన్నాన్నగారు, అన్నయ్య గారు వీళ్ళందరూ అనమాట. అంతే ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్.